హాయ్ అండి. వెల్కమ్ టు స్వయం పాకం. నేను ఈరోజు ఒక గొప్ప ఇమ్యూనిటీ బూస్టర్ అయిన రసాన్ని చేయబోతున్నానండి. ఎంతో బాగుంటుంది ఈ రసం. రుచితో పాటు మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందండి ఈ రసం. అదేనండి ఉసిరికాయ రసం అండి. శీతాకాలం అంతా రోజు తినాల్సిన సింపుల్ రెసిపీ అండి. గొంతులో కఫాన్ని, రొంపని, అజీర్తిని పూర్తిగా తీసివేస్తుందండి. శీతాకాలంలో అందరూ తప్పకుండా ఈ రసాన్ని తినాల్సిందేనండి. ఈ రసంలో అస్సలు చింతపండు ఉండదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇది ఇప్పుడు ప్రాసెస్ విధానం వచ్చి చూపిస్తాను. ఇక్కడ నేను 5 పెద్ద సైజు ఉసిరికాయలను తీసుకున్నానండి. ఇలా కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద సైజు బాగా పండిన టమాటాని తీసుకోవాలండి. పెద్ద సైజుది అయితే ఒకటి, మీడియం సైజు అయితే 2 తీసుకోండి. అర చెంచా మిరియాలు, అర చెంచా జీలకర్ర అండి. ఇప్పుడు మిక్సీ జార్లో వీటన్నిటిని వేసుకొని మెత్తని పేస్ట్ పట్టించుకోవాలండి. వాటర్ని వాటర్ని వేయకుండా మెత్తగా పేస్ట్ పట్టించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయిలో 2 నుంచి 3 చెంచాల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో పావు టీ స్పూన్ మెంతులండి, అలాగే అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఇంగువ పౌడర్ వేసుకొని ఆవాలు జీలకర్ర చిటపటమన్నంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలండి ఇలా దంచి వేసుకోవాలి. అలాగే అల్లాన్ని చిన్నగా 1 ఇంచు అల్లాన్ని చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు, వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇవ్వాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న ఉసిరికాయ టమాటా పేస్ట్ని కూడా వేసుకొని పచ్చి వాసన పోయిన దాకా ఒక 2-3 నిమిషాలు వీటిని ఫ్రై చేయాలండి ఆయిల్లోని. ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత ఫ్రై అయిన దాంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలండి. అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నేను ఉసిరికాయలు టమాటా క్వాంటిటీని బట్టి వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 1.5 లీటర్ల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్నాక ఒకసారి కింద నుంచి పై వరకు ఇలా కలుపుతూ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో కళాయి మధ్యలో పొంగి వచ్చినంత వరకు వెయిట్ చేయాలండి. ఇలా మరుగుతున్నప్పుడు ఇలా మరగనాక ఒక 10 నిమిషాలు ఇలా మరిగించుకోవాలండి ఈ రసాన్ని. ఇలా మీకు ఇష్టం ఉన్నైతే ఇక్కడ నేను 4 చెంచాల కందిపప్పుని ఉడకబెట్టుకొని వేసుకుంటున్నానండి. ఈ రసంలో వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది ఉసిరి రసం అనేది. లేకపోతే నీళ్ళ చారులాగా ఉంటుంది. అలాగే చేసుకోవచ్చు, ఇలాగే చేసుకోవచ్చు, ఏ చేసుకున్నా మీ ఇష్టమేనండి. కందిపప్పు వేసుకోవడం వల్ల రసం అనేది ఇంకా టేస్ట్గా ఉంటుందండి. కందిపప్పు వేసుకున్నాక ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలండి. కొద్దిగా బెల్లం వేసుకుంటున్నానండి, ఇది పూర్తిగా ఆప్షనల్. ఇలా మరిగినాక స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీరని వేసుకోవాలండి. కొత్తిమీరని వేసుకొని ఒక 2 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేండి, ఈజీ అయిన ఉసిరి రసం రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. లేకపోతే సూప్లాగా కూడా తాగొచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.